ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ రాజధాని అంశం చిచ్చురేపుతుంది. ఎవరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే వార్తగా సోషల్ మీడియాలోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ హల్చల్ చేస్తున్నాయి. గత 5 ఏళ్లుగా జగన్ సర్కార్ వికేంద్రీకరణయే ధ్యేయంగా 3 రాజధానుల మంత్రాన్ని జపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో కేంద్రం అడుగులు వేస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తమ సమాచారం ప్రకారం ఏపీలో ప్రాంతీయ సమానత్వం సాధించాలంటే ఒక్క అమరావతితోనే అన్ని కేంద్రీకృతం కావడం కంటే పరిపాలనను వికేంద్రీకరించడమే సరైన మార్గమని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని మరియు అమరావతి శాసన రాజధాని అనే అంశాలపై కేంద్రం సానుకూల ధోరణితో ఉన్నట్లు లీకులు అందుతున్నాయి. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానిదేనని గతంలోనే కోర్టులను సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు నేరుగా పార్లమెంట్లోనే రాజధాని అంశంపై ఒక స్పష్టమైన చట్టం సవరణ తీసుకురావడం ద్వారా ఏపీలో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇది నైతికంగా లభించిన అతిపెద్ద విజయం అవుతుంది. తాను ఏదైతే అభివృద్ధి నమూనాగా నమ్మి ప్రజల ముందుకు వెళ్లారో దాన్ని దేశ అత్యున్నత వ్యవస్థ నుంచి గుర్తింపు లభించినట్లు అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల స్వప్నమైన విశాఖకు రాజధాని హోదా, అలాగే రాయలసీమ ఆత్మగౌరవ ప్రతీకగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్ రాజకీయ వ్యూహానికి ఒక గెలుపుగా కనిపిస్తుంది. పండుగ సమయంలో ఇలాంటి వార్త రావడం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధాని అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులు సమీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్రం నుంచి ఇట్లాంటి భిన్నమైన సంకేతాలు రావడం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అంశం ఉంది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేశారా లేదా కేంద్రం తన సొంత వ్యూహాలతో ముందుకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏదేమైనా రాజధాని విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును మార్చడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కొత్త శక్తిని ఇస్తుందనలో సందేహం లేదు. సంక్రాంతి కానుకగా జగన్ శిబిరంలో ఈ వార్త కొత్త వెలుగును నింపుతుంది.